సినీ పరిశ్రమలోని కళాకారుల జీవితాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరికి స్టార్ డమ్ వస్తుందో, ఎప్పుడు పరాజయాలు వెంట పడతాయో ఎవరు చెప్పలేరు. కొంతమంది హీరోలకు ఎన్నో సినిమాలు చేస్తున్న తర్వాత కానీ స్టార్ డమ్ రాదు. మరికొందరు ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోతారు. అలాంటి అరుదైన హీరో ఉదయ్ కిరణ్ అని చెప్పాలి. చాలా చిన్న వయసులోనే హీరోగా పరిచయమై చిన్న వయసులోనే చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో హ్యాట్రిక్ సాధించి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. హీరోగా ఎంతో భవిష్యత్తున్న ఉదయ్ కిరణ్ గారు 33 ఏళ్ల చిన్న వయసులోనే కన్నుమూయడం తెలుగు ప్రేక్షకులను కలిచివేసింది. హీరో అవ్వాలనే నిర్ణయం చిన్నతనంలోనే తీసుకున్న ఉదయ్ కిరణ్ దాన్ని సాధించేందుకు ఎలాంటి కృషి చేశారు, అతని చిత్రరంగ ప్రవేశం ఎలా జరిగింది, యూత్ లో అంత ఫాలోయింగ్ ఎలా సంపాదించగలిగారనే విషయాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. 1980వ సంవత్సరం జూన్ 26వ తారీఖున వివివికే మూర్తి, నిర్మలా దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు ఉదయ్ కిరణ్. అతని విద్యాభ్యాసం కూడా ఇక్కడ జరిగింది. తను పెద్దయ్యాక చిరంజీవి అంతటి హీరో అవుతానని చిన్నతనంలోనే తన అక్క శ్రీదేవితో చెప్పారు ఉదయ్ కిరణ్. చిన్నప్పుడు అలాగే అంటారులే అని దాన్ని సీరియస్ గా తీసుకోలేదు అతని అక్క. కానీ ఆ కోరిక పెద్దయ్యాక మరింత పెరిగింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ కి వెళ్లి కొన్ని చిన్న యాడ్స్ పనిచేస్తారు ఉదయ్ కిరణ్. సినిమా అవకాశాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. ఆ సమయంలోనే ఉషా కిరణ్ మూవీస్ నిర్మిస్తున్న చిత్రం సినిమాలో నటించేందుకు కొత్త నటీనటులు కావాలని పేపర్లో వచ్చిన ప్రకటన చూసి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. వచ్చిన 100 మందిలో ఉదయ్ కిరణ్ సెలెక్ట్ చేశారు డైరెక్టర్ తేజ గారు. తన సినిమాలో హీరో ఎలా ఉండాలనుకున్నారో ఆ విధంగా ఉదయ్ కిరణ్ తయారు చేశారు తేజ గారు. 2000 సంవత్సరం జూన్ 16వ తారీఖున చిత్రం సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. యాక్షన్ సినిమాలో రాజ్యమేలుతున్న సమయంలో ఒక లవ్ స్టోరీతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు డైరెక్టర్ తేజ గారు. ఆ మరుసటి సంవత్సరం తేజ దర్శకత్వంలోనే నువ్వు నేను సినిమా చేశారు ఉదయ్ కిరణ్. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయి యూత్ హీరోలో నెంబర్ 1 అనిపించుకున్నారు ఉదయ్ కిరణ్ గారు. ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. 21 ఏళ్ల వయసులో ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న హీరో అనే రికార్డు ఇప్పటికీ ఉదయ్ కిరణ్ పేరు మీద ఉంది. ఈ 2 నెలల తేడాలోనే మనసంతా నువ్వే సినిమా కూడా విడుదలై ఘన విజయం సాధించింది. అలా అతి చిన్న వయసులోనే హ్యాట్రిక్ సాధించిన హీరోగా ఉదయ్ కిరణ్ పేరు ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో మారు మోగిపోయింది. 2002 సంవత్సరంలో నీ స్నేహం సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఉదయ్ కిరణ్. ఈ సినిమా కూడా ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ 4 సినిమాలకి ఆర్పి పట్నాయక్ గారు సంగీతం అందించడం మరో విషయం. మ్యూజికల్ గా ఈ సినిమాలు చాలా పెద్ద విజయం సాధించాయి. ఉదయ్ కిరణ్ 14 సంవత్సరాల కెరీర్ లో 20 సినిమాలలో నటించారు. వాటిలో 3 తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే మొదటి 4 సినిమాలు ఘన విజయం సాధించడంతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయారు. ఒక విధంగా నీ స్నేహం సినిమా ఉదయ్ కిరణ్ కెరీర్ లో చివరి హిట్ సినిమా అని చెప్పాలి. ఆ తర్వాత రకరకాల జోనర్స్ లో సినిమాలు చేశారు. కానీ విజయం మాత్రం అతని దరి చేరలేదు. 2003 సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారి కుమార్తె సుంసుప్తతో ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలోనే వారిద్దరి వివాహం జరిపించాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ ని పరాజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రారంభం కావాల్సిన కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. 2012 సంవత్సరంలో విషితాన్ని పెళ్లి చేసుకున్నారు ఉదయ్ కిరణ్. చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ చూసిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత వచ్చిన పరాజయాలకు తట్టుకోలేకపోయారు. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. 2014 సంవత్సరం జనవరి 5వ తారీఖున హైదరాబాద్లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు ఉదయ్ కిరణ్. అతని మరణ వార్త విని ఇండస్ట్రీలోని ప్రముఖులు, ప్రేక్షకులు, అభిమానులు కన్నీటి పర్వతమయ్యారు. అతని భౌతిక కాయాన్ని సందర్శనార్థం హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో ఉంచారు. తమ అభిమాని హీరోని కడసారి చూసేందుకు రాష్ట్రం నలుమూల నుంచి అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. వారిలో ఎంతో మంది మహిళా అభిమానులు కూడా ఉన్నారు. ఏ యూత్ హీరోకి లేనంత ఫాలోయింగ్ ఉదయ్ కిరణ్ ఉందన్న విషయం అందరికీ తెలిసింది. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశాన వాటికకు ఉదయ్ కిరణ్ భౌతిక కాయం వెంట వేలాది మంది అభిమానులు నడుచుకుంటూ వెళ్లారు. అంతేకాదు, విజయనగరంలో ఉంటున్న ఒక అభిమాని ఉదయ్ కిరణ్ మరణాన్ని తట్టుకోలేక తను కూడా ఒక చెట్టుకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.